వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు. కానీ ఎందుకు? ఈ ఆసక్తికరమైన కథ మీకోసం. ఒకసారి వినాయకుడు చంద్రలోకానికి, చంద్రుని మహాభోజనానికి ఆహ్వానించబడ్డారు. అప్పుడు తాము తినడానికి మోదకాలు, లడ్డూలు, పండ్లు, మిఠాయిలు అన్నీ చూసి మంచిగా భుజించారు. వినాయకుడు వాటిని తిన్నారు. తిన్నంత మోదకాల వల్ల ఆయన పొట్ట చాలా పెద్దదైపోయింది. తన మూషిక వాహనంపై తిరిగి వెళ్ళేటప్పుడు మార్గంలో ఒక పాము వచ్చి మూషిక వాహనాన్ని భయపెట్టింది. ఫలితంగా వినాయకుడు తారసపడ్డారు. పొట్ట విరిగిపోయి మోదకాలు, లడ్డూలు, పండ్లు నేలపై పడిపోయాయి. తన ఇబ్బందిలో వినాయకుడు మోదకాలను, లడ్డూలను మళ్ళీ పొట్టలో వేసి పాముతో కట్టి స్థిరంగా చేసుకున్నారు. ఇది చూసి చంద్రుడు నవ్వాడు. ఆయన నవ్వును అసహ్యంగా భావించి వినాయకుడు చంద్రుణ్ణి శపించారు. ఈరోజు నిన్ను చూసిన వారికి అపశకునం తప్పదు అని శపించారు. కానీ వెంటనే తను ఇచ్చిన శాపంలో తీవ్రతను తెలుసుకొని వినాయకుడు శాపాన్ని కొంచెం మృదువుగా మార్చారు. ఇప్పుడు చంద్రుడు నెలలో ఒక్కరోజు మాత్రమే కనిపించడు. అది అమావాస్య. అలాగే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన వారికి అబద్ధ ఆరోపణలు ఎదురవుతాయి అని చెప్తారు. ఈ కథతో మనకు అర్థమైనది ఏమిటంటే, వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు. వినాయకుడు ప్రతి భక్తుడిని ఆశీర్వదించి సంతోషం, శాంతి, సంపదతో నింపి వేయాలని మనం కోరుకుంటున్నాం.